ఆశీర్వాదం ఆశీర్వాదం తలుపు తెరువు ఆశీర్వాదం యాక్సిడెంట్ అయిందంట. నేనెవరి కోసం వేడుకోనని చెప్పాను కదా. అర్జెంటు అర్జెంటు మాట్లాడు, అర్జెంటు మాట్లాడు. హలో హలో రాజశేఖర్, నీ కొడుకు మెట్ల మించి పడిపోయాడయ్యా. స్క్రూ డ్రైవర్ గుచ్చుకుంది, చాలా లోతుకి దిగిపోయింది. తొందరగా రా. రిక్వెస్ట్ చెప్పురే. ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నారు. మీరు ఓకే అంటే 2-3 పెద్దోళ్ళని మీ ఇంటికి పంపించచ్చా? రమ్మని చెప్పురే. ఓకే సార్. ఏం లేదండి, మా వైఫ్ తరపుళ్ళు కొంచెం బిల్డప్ ఎక్కువ, అందుకని. మీ సినిమా ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడే రిహార్సల్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా మస్తు టైం పడుతుంది. పెద్ద స్టార్ అయ్యాక మమ్మల్ని మర్చిపోకండి సార్. ఫక్. ఏం లేదు, చల్లగుంది. అల్లరి చేయకురా. అదేంటది ఫక్కు? అది పవిత్రమైన పదము. అది తెలుసు, దానికి అర్థం ఏంటి అని. పిల్లల అభివృద్ధి కోసం చేసే కార్యం. ఎందుకంటే ఋషిగాడు ఫోన్లో ఎప్పుడూ ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే సమాధానం చెప్పడు. ఏంటి, ఋషికేష్ అలా మాట్లాడుతుంటాడా? గాడెవడే? అదే చెప్పబోతున్నాను. మేమిద్దరం కాలేజ్లో చదువుకున్నాం, లవ్ చేసుకున్నాం కూడా. వాడితో మన పెళ్లి తర్వాత ఈరోజు ఫోన్లో మాట్లాడాను. వాడు చాలా అప్సెట్గా ఉన్నాడు. నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఇంటికి పిలిచాను, వచ్చాడు. ఎవరిది తప్పో తెలీదు, మ్యాటర్ అయిపోయింది. వాడు చచ్చిపోయాడు. ఏం లేదు, లోపట పెద్దలు తాగే జ్యూస్ ఉన్నది, అందుకే. నేను కూడా మీ గురించి ఒక నిమిషం తప్పుగా అనుకున్నాను. బాబు, ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ ఐటెం ఏమీ లేదు కదా? చాచా, మాకు కొంచెం ఆచారం ఎక్కువ. సమజైంది. ఇది నేను చేసిన తప్పే కదా. పోలీసులకు సరెండర్ అయిపోయి జైలుకి వెళ్తాను. ఇల్లు రాలిపోతాయి. నువ్వు పోలీసులకు సిలిండర్ లోపలికి పోతావు. నేను రోడ్డు మీదకి పోయినప్పుడు అందరు చూసి, రే ఈడిపోయిన మరా ఎవరిన పటాయించి చంపి లోపలికి పోయిందని నా మొక్క ముంగట్నే మాట్లాడుకుంటారు. అప్పుడు నేను తలగా ఏడబెట్టుకోవాలి. నా సంగతి ఇడిచిపెట్టు, మా అమ్మ అయ్య ఊరేసుకొని చచ్చిపోతారు. నాకు వచ్చే కోపానికి నీ తలకాయ గోడకేసి పగలగొట్టాలనుంది. చూడు, మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేసేయాలి, ఎవరికి తెలియకుండా. ముందు ఆ పని అయిపోగానే డివోర్స్ పేపర్ మీద సంతకం చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి, ఇంత జరిగినాక మన ఇద్దరం కలిసినట్టు కుదరదే. ఏమంటావు? చాలా లోతుకి దిగిపోయింది, తొందరగా రా. ఎంత చెప్పినావన్నా? 25,000 కంపెనీ ఐటము. ఎవరికి ఇవ్వద్దన్నా, నేనే తీసుకుంటా. తప్పకుండా తీసుకుంటా అన్నా. రే గాజీ రారా. వచ్చేసావరా గాడిరా.
అరే రే రే పోలీసులు రా ఏయ్, రా, 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 రా. దొరికిపోతారా పక్కరా. వెండి బకెట్ ఇంకొక ఇద్దరు నెక్కించుకోలేకపోయావా ఓ నెగిటివ్ బ్లడ్ సార్ డోనర్స్ తీసుకెళ్తున్నా యాక్సిడెంట్ సార్. సరే సరే వెళ్ళండి ఓకే సార్. వెళ్ళండి థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. మా పెద్ద ఆయనకు దొరుకుండాల్సింది ఆకలి తీరిపోయేది. ఇక్కడే ఉండండి రా, వస్తాను. అరే ఇక్కడెందుకు ఆగారా? వాడెక్కడికి వెళ్తున్నాడు? కుమార్ని కలవడానికి. రౌడీలతో తిరిగే కుమార్నా? ఏ రాండ్రా. వస్తున్నావు అన్న. ఒరే చాలా రిస్క్ రా, రౌడీలతో తిరిగితే మన లైఫ్ అయిపోతుంది. మరి ఒక్క రోజులో 30,000 రావాలంటే మామూలు విషయం. ఒకవేళ ఎవరినైనా హత్య చేయమని చేస్తాం. అరే నువ్వు అలాగే అంటావురా, చాలా రిస్క్ రా, ఒకసారి ఆలోచించరా. వద్దురా, వెనక్కి వెళ్ళిపోదారా. రేయ్ సాయంత్రం లోపు టీవీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేయాలి, లేదంటే వాళ్ళ బాబు సంగతి తెలుసుగా. ఇప్పుడు ఈ 30,000 ఎవరు ఇస్తారా? మలేషియా తెలుసు కదా. అదేరా కాగా అంటారే. రేయ్ నీకు ఆ పెద్ద ఎట్లా తెలుసురా? పని ఏమైనా ఉంటే ఇప్పించండి అన్న అని అడిగానో లేదో. లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాని తగలబెట్టమన్నాడు, తగలబెట్టాను అంతే. అరగంట పనికి 23,500 నోట్లు ఇచ్చాడు. 23,500 నోట్లు అంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు, అడిగితే చిర్రెత్తిపోద్ది. రేయ్ ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎదవేసాలు వేసారనుకో ఆ తర్వాత మీ ఇష్టం. నమస్తే అన్న, అన్నున్నారా? ఉన్నారు, వెళ్ళండి. రేయ్ విన్నారా, అన్నున్నారంటే మీ పని అయిపోయినట్టే. సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినట్టే. నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్నను కలవాలి. రేయ్ ఏంట్రా ఇక్కడ కూర్చుంటున్నావు? వాళ్ళ దగ్గర పెట్టుకో, అన్న వస్తున్నారు.